మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శివభక్తులందరూ కూడా శివనామ స్మరణలో మునిగి తేలుతున్నారు. అయితే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, అందులో తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి, స్వయంగా రాముల వారు ప్రతిష్టాపన చేసినటువంటి రామలింగేశ్వర క్షేత్రంలో మనం ఉన్నాం. అయితే పురస్కరించుకుని కూడా ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే విశేషంగా ఎన్ని శివరాత్రులు ఉన్నా, మాస శివరాత్రులు ఉన్నా, మహాశివరాత్రికి, అందులో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ నాగలింగ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగలింగ శర్మ గారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో శివరాత్రి సంబంధించి రామలింగేశ్వర క్షేత్రం విశిష్టత ఏంటి, ఎంతమంది భక్తులు ఈసారి దర్శించుకునే అవకాశం ఉంది, మీరు ఏర్పాట్లు ఎలా చేశారు? ఈ సంవత్సరం కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాటు చేశాము. 6 తారీఖు నుంచి 11 తారీఖు వరకు 6 రోజులు అత్యంత వైభవంగా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ 6 రోజులలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది, 4 నుంచి 5 లక్షల మంది స్వామివారు దర్శించుకుంటారు. మొదటి రోజు గణపతి పూజ ప్రారంభమై, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు మహాశివరాత్రి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. పొద్దున మహాశివరాత్రి సందర్భంగా పొద్దున మాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు సామూహిక అభిషేకాలు జరిపించడం జరిగింది. ఈ సామూహిక అభిషేకాలు అనేవి మహామండపంలో కంటిన్యూగా జరుగుతాయి. ఈ మహాశివ సందర్భంగా వచ్చే భక్తులు ఉపవాసంతో వస్తారు కాబట్టి వాళ్ళ క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు మరియు బాదాం మిల్క్ దర్శనం అయిపోగానే పండ్లు వాళ్ళ మా సోషల్ సర్వీస్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా 3 ధర్మ దర్శనములు, ఒకటి 500 రూపాయల దర్శనము, ఒకటి 300 రూపాయల దర్శనము, ఒకటి అభిషేకము లైను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒకటేసారి గర్భగుడిలో దర్శనం 4 లైన్లు ఒకటేసారి కంటిన్యూగా అయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం భజనా కార్యక్రమం ఉంటుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు జిల్లా యంత్రాంగంతో, అధికారుల సమన్వయంతో చేయడం జరిగింది. చిన్న సమస్యలు అవి కూడా క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి అంటూ భక్తులు చెప్తున్నారు. పోలీసులు కూడా కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి మీరు ఏం చెప్తారు? క్యూ లైన్లో ఇప్పటివరకు అయితే మాకేం కంప్లైంట్ రాలేదండి. అది మామూలుగా ఈ ఎగ్జిట్ నుంచి కొంతమంది వీళ్ళు వస్తుంటే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఎగ్జిట్ నుంచి రావడం కరెక్ట్ కాదు. ఎగ్జిట్ నుంచి వస్తే ఎంట్రీ నుంచి, అదే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అవుతున్నారు అన్నట్టు. ఎంట్రీ అయితే అది కరెక్ట్ కాదని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆపడం జరుగుతుంది. ఇది మిగతా తప్ప మిగతా ఇబ్బందులు ఏం లేవు. అంటే శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణకి పెట్టింది పేరు. అయితే చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఎడ్ల బండి మీద కూడా ఇక్కడికి వస్తారు, 3 రోజులు ఇక్కడ స్టే చేస్తారని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు మీరు కల్పించారు? ఉపవాసం ఉండే భక్తులు మామూలు స్వామివారి ముందు దర్శించుకొని ఇక్కడ శివలింగాల దగ్గర మరియు ఆ కింద తామరకులం దగ్గర అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో వాళ్ళు ఆ గుడిసెలు వేసుకొని వాళ్ళు ఈరోజు మొత్తము జాగారం చేసుకుంటూ నిద్ర చేసి మళ్ళీ రేపు పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని మహాప్రసాదం అంటే ప్రసాదం తిని ఒక పొద్దు విడిచినట్టు భావించి అందరు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠ చేశారని చెప్తారు. మనం ఇక్కడ చూస్తున్న మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి, హనుమంతుల వారే ప్రతిష్ఠ చేశారని చెప్తారు. సో దాదాపు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇది శ్రీరాముల వారి త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత ప్రతిష్ఠించిన లింగం అండి. ఇది మన గర్భగుడి మెయిన్ లింగము. అప్పుడు బ్రహ్మహత్య పాతక నివారణ గురించి అని ఒక శివలింగం ప్రతిష్ఠించాలని ఒక గురువు గారు చెప్తే శ్రీరాముల వారు ఆంజనేయ స్వామికి కాశీకి వెళ్ళి ఒక 101 శివలింగాలు తీసుకురామని ఆజ్ఞాపిస్తాడు. ఈ ముహూర్త సమయం ఆసన్నమైంది కాబట్టి రాముల వారు ఈశ్వరుని ప్రార్థిస్తే స్వయంభూలింగంగా ఈశ్వరుడు ఉద్భవించిన తర్వాత, ప్రతిష్ఠిత తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి 111 లింగాలను తీసుకొచ్చాడు. అలా 111 లింగాలకు పూజ కాలేదని అసంతృప్తితోటి ఆంజనేయ స్వామి 111 లింగాలు ఈ గుడి పరిసరాలనే తోకతోని విశేషాలని చరిత్ర చెబుతున్నది. ఆ చరిత్ర అప్పుడు మళ్ళీ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మొత్తం 101 శివలింగాలు లైన్గా ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో ఎంతమంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారు? రోజుగా ఒక మహాశివరాత్రి రోజు ఎంతమంది వస్తారు? ముఖ్యంగా మహాశివరాత్రి కాకుండా ఇంకా ఎన్ని రోజుల పాటు విశేషంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండనున్నాయి? మామూలు రోజులలో కూడా భక్తులు వస్తుంటారు, కంటిన్యూ వస్తుంటారు. కాకపోతే ఆదివారము, సోమవారము పబ్లిక్ హాలిడేస్లలో కొంచెం హెవీ రష్ ఉంటుంది. మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి, మరియు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. మహాశివరాత్రి మాత్రం 6 రోజులు బ్రహ్మ ఉంటుంది. 6 రోజులు కలిపి 4 నుంచి 5 లక్షల మంది వస్తారని మా అంచనా ఉందండి. అదేవిధంగా ఇది చూస్తే మొత్తం అడవి ప్రాంతంలాగా ఉంది. సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాసేపు ఇక్కడ వచ్చి శివయ్య సన్నిధిలో సేద తీరాలనుకుంటారు.
ఉండడానికి అలాంటివి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతుంది? ఇక్కడ ఏర్పాట్లు ఉండడానికి మహాశివరాత్రి సందర్భంగా తడకల పందిళ్ళు వాళ్ళు చెదవేయడానికి మరియు ఈ శివలింగాల చుట్టూ తడకల పందిళ్ళు చలవ పందిళ్ళు ఉన్న పార్కు కింద కింద ఉడా పార్కు ఉన్నది. ఆ పార్కులో కూడా చెద తీరుతారు. వాళ్ళకు వచ్చే బదులు మామూలుగా డోనర్స్తో కానీ మన గవర్నమెంట్తో కానీ ఇవన్నీ ఏర్పాట్లు షెడ్లు వేయడము, సీసీ రోడ్లు వేయడము, ఇంకా మిగతా వాటర్ సప్లై చేయడము, ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద చూసాం కదా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ముఖ్యంగా ఈ కీసరగుట్ట క్షేత్రానికి అయితే వస్తారు. అయితే ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే అభిషేకాలు, విశేష పూజల తర్వాత కూడా ఇవాళ సాయంత్రం భజన కార్యక్రమం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత రథోత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంత దూరంలో ఉన్నా జన్మకో శివరాత్రి అంటారు. శివ అంటే శివుడు, శివ అంటే భవాని అమ్మవారు, వాళ్ళిద్దరితో పాటు హరిహరులు, శ్రీరాముల వారే స్వయంగా ఆయన విష్ణు అవతారం, ఆయనే ప్రతిష్టాపన చేసినటువంటి ఈ రామలింగ క్షేత్రంలో శివుణ్ణి దర్శించి పూజించి అభిషేకిస్తే జన్మాంతరం ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన ఫౌండర్ చైర్మన్ నాగలింగ శర్మ గారు ఒకటే చెప్తున్నారు, చిన్న చిన్న ఇబ్బందులు అవి ఏర్పడ్డాయి. అంటే కొంతమంది భక్తులు మళ్ళీ దర్శనం చేసుకోవాలని చెప్పి ఎగ్జిట్ గేట్ నుంచి కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు పోలీసులు అదుపు చేస్తున్నారు తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా ఏర్పాట్లు అవన్నీ కూడా మేము భక్తులకు అనుగుణంగానే చేశామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం రాత్రి కూడా లక్షలాదిగా, అంటే దాదాపు 2 లక్షల నుంచి మొదలుకుని 4 లక్షల మంది ఇవాళ ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకుంటారని తెలుస్తుంది. మిగతా టైంలో చూసుకుంటే వేలల్లో భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక మొత్తం మీద ఇది ఇక్కడ ఉన్నటువంటి కీసరగుట్ట పరిసర ప్రాంతాల క్షేత్రానికి సంబంధించినటువంటి సమాచారం. కెమెరామ్యాన్ పవన్తో చందు, కీసరగుట్ట నుంచి.